తో సీనియర్ నటులు ఆలి ఉన్నారు. సార్ చెప్పండి, మొదటి నుంచి మీరు మా ఎన్నికల్లో కీలకంగా ఉంటూనే ఉంటారు. ఈసారి ఎలా అనిపిస్తుంది? బాగుందండి. గతంలో మురళీమోహన్ గారు ప్రెసిడెంట్గా, నేను సెక్రటరీగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. సో ఈసారి నరేష్ గారి ప్యానెల్లో నేను ఈసీ మెంబర్గా ఉన్నాను. సో ఈ ప్యానెల్ కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది మా నమ్మకం. అండ్ డెఫినెట్గా ఇస్తారని ఆశిస్తున్నాం. మొత్తానికి చూస్తుంటే ఒక రాజకీయ అంటే బయట ఉన్నటువంటి ఎన్నికల్లాగానే ఇక్కడ కూడా కనిపిస్తుంది. గతంలో మీరు చూశారు ఏకగ్రీవంగా కూడా జరిగినటువంటి పరిస్థితులు. ఎందుకు సార్ ఒక్కసారిగా ఈ పరిస్థితులు వచ్చాయి? ఇక్కడ కొంత అంటే ఉన్నటువంటి ఓట్లు మాత్రం 750, కానీ తక్కువ ఓట్లలో కూడా ఈ స్థాయి పోటాపోటీ ఎందుకు? అంటే ఇప్పుడు పోటాపోటీ అంటే ఇప్పుడు రెండుగా సపరేట్ అయినాయి కదా. గతంలో కొన్ని హనస్పర్ధాలు వచ్చినాయి కొంతమందికి. సో లాస్ట్ 2 years బ్యాక్ అంటే ఎటువంటి ఎలక్షన్స్ లేకుండా ఇనానిమస్గా ఇవ్వటం వల్ల సో దాంట్లో కొంతమందికి నచ్చలేదు. సో ఆ ప్యానల్ ఉన్నప్పుడు సో అందుకోసం ఈసారి ఎలక్షన్ పెడితే డెఫినెట్గా ఎవరు ప్రెసిడెంట్, ఎవరు సెక్రటరీ, ఎవరు ట్రెజరర్ అనేది కాన్సెప్ట్ మీద సపరేట్ అయ్యారు. సో నరేష్ గారు ఒక ప్యానల్, శివాజీరాజు గారు ఒక ప్యానల్. కానీ సినీ ప్రముఖులు పెద్దలు మాత్రం కొంత ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు, వెనక నుంచి మద్దతు కూడా ఇస్తున్నారు. ఎందుకు సార్? వాళ్ళు కూడా ఎన్నికల్లోకి వచ్చి ఇక్కడ ఓట్లు వేసి వెళ్తే బాగుంటుంది. వస్తారండి, వాళ్ళు కూడా వస్తారు. పొద్దున్నే చాలా మంది వచ్చి వెళ్ళారు, మధ్యాహ్నం కొంతమంది వస్తారు, సాయంత్రం కొంతమంది వస్తారు. మా నమ్మకం డెఫినెట్గా అందరూ వస్తారండి, అలాగే లేదు. అసోసియేషన్ నుంచి డెఫినెట్గా అందరూ వస్తారు. ఈసారి అంటే గెలిచే వాళ్ళు ఎవరైనా సరే ప్రధానంగా అంటే సమస్యలు కొన్ని పేరుకుపోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అసలు మీ అసోసియేషన్కి ఇప్పటి వరకు భవనం కూడా లేనటువంటి పరిస్థితి. అసలు ఏమేమి చేయాలనుకుంటున్నారు మీరు? అదే ఎస్ ఆ భవనం కోసమే ఇప్పుడు ఇదంతా ఈ ఎలక్షన్ ఈసారి ఎంత హంగామా, ఇంతమంది జనాలు డెఫినెట్గా. ఎందుకంటే ఒక సొంత బిల్డింగ్ కావాలి. ఎందుకంటే ఇక్కడ మాకు పార్కింగ్ ప్రాబ్లం, అలాగే చిన్న రూమ్ అయిపోయింది. ఎక్కడైనా మీటింగ్లో కూర్చోవాలన్నా కూడా, ఎప్పుడైనా ఇండస్ట్రీ గురించి, ఆర్టిస్టుల గురించి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడాలనుకున్నా కూడా 20 మంది కూర్చోడానికి స్థలం లేదు. సో అలాగా కాకుండా సపరేట్గా మన కోసం ఒక బిల్డింగ్ కట్టుకుందాం అనే ఉద్దేశం మీద ఈ ఎలక్షన్ పెట్టడం జరిగింది. మిగతా సమస్యలు అంటే కొంతమంది వృద్ధులైపోతున్నారు, వాళ్ళ పరిస్థితులు దీనంగా మారుతున్నటువంటి పరిస్థితి. గతంలో సినిమాల్లో వెలిగినటువంటి వాళ్ళు ఈరోజు అన్నం తినాలంటే కూడా ఇబ్బందులు పడుతున్నారు. అంటే వాళ్ళ కోసం ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలకు చేస్తున్నాం. అది కూడా అందుకోసమే. ఎందుకంటే గతంలో ఆ ప్యానల్ చేసింది కొన్ని పనులు. సో ఇప్పుడు ఈ కొత్త ప్యానల్కి అవకాశం ఇస్తే డెఫినెట్గా మీరు అనుకున్నట్టు అన్నీ బాగా జరుగుతాయని మా నమ్మకం.